సాహితీ ప్రియులందరికీ స్వధర్మ వేదికకు శుభస్వాగతం. దండకారణ్యానికి ఆ పేరెలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు అనే రాజుకు అదందుడు అనే ఒక కొడుకుండేవాడట. వాడు పరమ దుర్మార్గుడు, అందరిని హింసించేవాడు. రాజు అతన్ని దండించేవాడు. ఇలా చాలా మార్లు దండించబడి వాడి పేరు దండు అని స్థిరపడిపోయింది. కొన్నాళ్లకు రాజు వాడితో విసిగిపోయి వాడిని రాజ్యం నుండి బహిష్కరించి వింధ్య పర్వతాల గవతలకి పంపించేశాడు. వాడు అక్కడ మధుమంతం అనే నగరాన్ని నిర్మించుకుని శుక్రాచార్యుడిని గురువుగా చేసుకుని పాలించసాగాడు. అతని బుద్ధి మారలేదు. తన దురాక్రమాలు సాగిపోతూనే ఉన్నాయి. ఒకసారి వ్యాహాలికని వెళ్లి శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శుక్రాచార్యుని కూతురు ఆరజ ధ్యానంలో కూర్చొని ఉన్నది. ఆమెను వాడు మోహిస్తాడు. ఆమె, నేను గురుపుత్రికను, నీకు సోదరి సమానురాలను అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా